సో ఇప్పుడు దాకా అంటే 8 చాలా మందికి ఫస్ట్ నుంచి బోర్ కొడుతుంది. సో అలాగా 7 తీసుకొచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? 7 అంటే వాళ్ళ గెస్ట్ పరంగా వచ్చారు. ప్రతి సీజన్లో ఎవరో ఒకరు వాళ్ళ ఇంటి వాళ్ళతో రావడం జరిగింది. ఈసారి శివాజీ గారు కూడా రావడం జరిగింది అండ్ సోహెల్ రావడం జరిగింది. కానీ శివాజీ గారు రావడమే ఆయన వెరైటీ, ఆయన డిసిజన్ మేకింగ్ సపరేట్ ఉంటుంది. ఆయన నిరూపించాడు భయ్. అందరు టాప్ 1 లో గౌతమ్ కానీ, నిఖిల్ కానీ, నబిల్ కానీ పెడుతుంటే ఈయన తీసుకొని పోయి విష్ణుప్రియని పెట్టడం నాకు అది ఆశ్చర్యం అనిపించింది. విష్ణుప్రియ అంటే నెంబర్ 1 నువ్వు రాలేవని పెట్టాడా, లేకపోతే నెంబర్ 1 ఇప్పటికి కాలేవని పెట్టాడా, లేకపోతే నెంబర్ 1 అవుద్దేమో చూడండి చేసి పెట్టాడా లేకపోతే విష్ణుప్రియ అభిమానంతో పెట్టాడా నాకు అర్థం కాలే. ఆయన ఎందుకంటే పాపం సీజన్ 7 మొత్తం పల్లవి ప్రశాంత్ మోస్తూ ఆయన్ని విన్ చేశాడు. ఇప్పుడు విష్ణుప్రియ అని చెప్పడం చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు పర్సనల్ గా. ఇప్పుడు 8 లో కూడా వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ రిపీట్ వస్తున్నారు. రాత్రి సోనియా ఆకులా వచ్చింది, ఎలా అనిపించింది? నాకు అసలు ఫస్ట్ ఈ సీజన్ అనుకుంటా, ఎందుకంటే లాస్ట్ 2 weeks లో వెళ్ళిపోయిన పాత కంటెంట్ వచ్చి చిల్ అయ్యి పార్టీ చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఈ సీజన్ లో రివర్స్, మీరు మీ పాత కంటెంట్ మీద రివర్స్ డ్రామా చేసుకోండి అని చెప్పి వీళ్ళు వచ్చి నామినేట్ చేయడం అంటే వీళ్ళు కూడా ఇప్పుడు 1 hour చూసింటారుగా ఆడ హౌస్ లో, బయట మొత్తం పబ్లిక్ ఏం జరుగుతుందో కూడా తెలుసు కాబట్టి వాళ్ళు అభిప్రాయం ప్రకారం ఎక్కువ ఫ్యాన్స్ ఎవరికి లేరో వాళ్ళని చూసి నామినేట్ చేసి గట్టిగా మాట్లాడడం జరిగింది. ఇంకా శేఖర్ భాష లేని విషయాల్లోనే తల దూరుస్తారు. ఇప్పుడు ఆయన ఉన్న విషయంలో ఇంకా తల దూరుస్తాడో టీజర్ లోనే చూసినాం. ఈ రోజు ఎపిసోడ్ లో రచ్చ జరుగుతుందేమో అనిపిస్తుంది. ఒక బేబీ ఆంటీ కూడా, సారీ బేబక్క కూడా నిఖిల్ మీద ఫైర్ అయింది. 300 కోట్ల చీర కట్టుకొని వచ్చింది. చీర ఆడ నలిగిపోతా అని చెప్పి కూర్చొని ఆ సింహాసనం మీద డైలాగ్. సో డే 1 లో నామినేషన్ వెళ్ళిపోవడానికి కారణం కూడా నిఖిల్ అని చెప్పి నిఖిల్ మీద ఫైర్ అవుతుంది. సో మీరేమంటారు? ఆమె వెళ్ళిపోయింది, ఆమె యాటిట్యూడ్కి వెళ్ళిపోయింది. ఆ కుక్కర్ గురించి అన్ని ఆమె చెప్పుకుంటుంది, కానీ ఆమె యాటిట్యూడ్ జనాలకి నచ్చలేదు. ఆమె బయట పోయినా కూడా 200 కోట్ల చీర, 300 కోట్ల చీర బ్యాగ్ అంటుంది కాబట్టి కొంచెం ఓవర్ ఎక్కడో అనిపించింది కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆమె. సో ఇప్పటిదాకా ఇంతమంది వచ్చారు కదా, సో 7 కూడా చాలా మంది వచ్చారు కదా, ఎందుకు పల్లవి ప్రశాంత్ పిలుస్తలేదు? పల్లవి ప్రశాంత్ని ఈటీవీలో ఏదో ఒక షోలో వెళ్ళాడు మొన్న దీపావళికి, దాన్ని బట్టి ఏదో క్రాష్ వచ్చిందేమో అనిపిస్తుంది. అమర్దీప్ కూడా వచ్చి నిఖిల్ సపోర్ట్ చేశాడు కదా. అమర్దీప్ కూడా ఇండైరెక్ట్ గా చెప్పాడు, మా టీవీ వాళ్ళు ఎవరు విన్ కాలేదు భయ్యా, ఈసారైనా నువ్వు విన్ కా నిఖిల్ అని. ఎందుకంటే నిన్న సేమ్ సిచ్యువేషన్ లో అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ఎలా సిచ్యువేషన్ లో నిలబడ్డారో ఇప్పుడు నిఖిల్ నబిల్ కూడా అలాంటి స్టేజ్ లో ఉన్నారు. ఎందుకంటే నబిల్ కూడా సామాన్యుడే, సెలబ్రిటీ కాదు. నిఖిల్ నబిల్ కంపల్సరీ టాప్ 1 టాప్ 2 లో ఉంటారని నా అభిప్రాయం. డాక్టర్ బాబు ఏమైనా టాప్ 3 లో ఉంటాడంట? 100%. నాకు ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. వచ్చిన ప్రతి కంటెంట్ వాళ్ళ మదర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ మన గౌతమ్ ని పెట్టడం జరిగింది టాప్ 3 లో, 3, 1, 2 లో. ఎందుకు అంతలాగా? దానికి కారణం ఎర్రట్ అవ్వాలి, ఆయన ఇలా అనడం అదే ఒక హైలైట్ అనిపించింది భయ నాకు. సూపర్ అనిపించింది. బిగ్ బాస్ సీజన్ ఈ 4 weeks లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఫుల్ మజాతో ఉండబోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే రెడ్ టవల్ కి ఆ పవర్ బట్టే ఈ మధ్య ఓట్లేస్తున్నారంటారా? ఫుల్ అనిపించింది. నిజంగా అతను జెన్యున్ గా ఆయన ఫ్యానే కాబట్టి ఆయన ఫ్యాన్స్ అందరూ గౌతమ్ గారికి వేస్తున్నారు. ఎందుకంటే ఆయన యాటిట్యూడ్ కూడా కొంచెం సిమిలారిటీ ఉంది కాబట్టి యాటిట్యూడ్ పరంగా లేడీస్ పరంగా చాలా దూరంగా ఉంటూ చాలా క్యాజువల్ గా ఉంటున్నాడు. నిఖిల్ కొంచెం ఎవరు వచ్చినా హక్ చేసుకుంటున్నా, అది ఒకటి మైనస్ అయింది నిఖిల్ కి. నిన్న పేరెంట్స్ వస్తే కూడా హక్ చేసుకుంటున్నాడు కాబట్టి కొంచెం అది మైనస్ అనిపించింది. నా అభిప్రాయం ప్రకారం 100% గా నిఖిల్ నబిల్ నిలబడతారేమో స్టేజ్ మీద అనిపిస్తుంది. సో ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు అవుతారో మీరు అనుకుంటున్నారు? ఈ వీక్ యష్మికి డేంజర్ బెల్స్ ఉన్నాయి భయ. పేరెంట్స్ కూడా ఎవరు టాప్ 5 లో పెట్టలేదు. అవినాష్ మొన్న ఎటో రిజెక్ట్ అయిపోయాడు. కంపల్సరీ యష్మి కానీ పృథ్వీ వీళ్ళిద్దరిలో ఎవరైనా అవుతారు. లేదు అంటే మన టేస్ట్ తేజ్ అవుతారు భయ్య. థ్యాంక్ యూ. ఓకే.